ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం సమస్యలు ఉన్నాయి మీ? ఈరోజు మేము తెలంగాణలో వ్యవసాయ మార్కెట్, అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులము. గత 30 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయ మార్కెట్లో దినుసులు, తర్వాత వాహనాలను ఆపడం, తనిఖీలు చేయడం, రసీదులు చెక్ చేయడం, రసీదు లేకపోతే రసీదు వసూలు చేసి రసీదు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కనీస వేతనానికి నోచుకోవడం లేదు. 13,600 మాత్రమే వేతనాలు వస్తూ ఉన్నాయి. విధులు నిర్వహిస్తున్న క్రమంలో లారీలు గుద్దడం కానీ, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, ప్రమాదాలు జరగడం కూడా రోడ్లపైన జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు జరిగితే కనీసం ప్రమాద బీమా కూడా ఈరోజు సెక్యూరిటీ గార్డులకు కరువైంది. కాబట్టి ఈ సందర్భంగా మేము కనీస వేతనం 19,000 ఇవ్వాలని, అదేవిధంగా 5 లక్షలు ప్రమాద ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటికే 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పటికీ ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఎక్కువ మంది రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రిటైర్ అయినాక పొద్దున్నాక నిలబడి డ్యూటీలు చేసిన క్రమంలో మొత్తం సత్తు అంతా కూడా అయిపోయిన సందర్భం ఉన్నది. రిటైర్డ్ అయితే ఎట్లాంటి బీమా కూడా ఎట్లాంటి వాళ్ళకి ఆధారాలు లేకుండా పోతుంది. కాబట్టి రిటైర్మెంట్ కోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 2 లక్షలు చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాద బీమా, ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సెక్యూరిటీ గార్డులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా 5 లక్షలు ప్రమాద బీమా, 2 లక్షలు సహజ మరణాన్ని కూడా బీమా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులు, దహన సంస్కార ఖర్చు కూడా 15,000 ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేసీఆర్ ఇప్పటిదాకా ఉద్యోగులకి వేతనాలు పెంచకుండా దోపిడీ చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 11 నెలలు అవుతున్న, సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఇంకా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తాడు తప్ప ఇంకా నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మేము సెక్యూరిటీ గార్డులుగా ఈరోజు ధర్నా కోసము పోలీస్ పర్మిషన్ అప్లై చేశాం. పోలీస్ కమిషనర్ వారు మాకు ఈ ధర్నా నిర్వహించుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పుడు కూడా జిల్లాల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మము ఇట్లా అనేక చోట్ల వేలాది మంది, వందలాది మంది సెక్యూరిటీ గార్డులను కూడా అరెస్ట్ చేశారు, ధర్నాకు రాకుండా చేశారు. ఇదంతా నియంతృత్వ పాలన వైపు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ధర్నాకు అనుమతి ఇచ్చినట్టే ఇస్తున్నారు, మరొక వైపు ధర్నాకు రాకుండా, హైదరాబాద్కు రాకుండా సెక్యూరిటీ గార్డులందరినీ అరెస్ట్ చేయడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా సెక్యూరిటీ గార్డుల కనీస వేతనాలు చెల్లించాలి, 19,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఈరోజు తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సిఐటి అనుబంధం యొక్క ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్లో 1994 నుంచి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉన్నాం. మార్కెట్ కమిటీలలో రైతులు సరుకులు తీసుకొని వచ్చినప్పుడు వాటికి రక్షణగా ఉండడం, అది వ్యాపారస్తులు కొనుగోలు చేసి వాళ్ళ మిల్లులకు తరలించేదాకా దాన్ని కాపాడడం, చెక్ పోస్టులలో వివిధ వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే వాహనాల ద్వారా రవాణా అయ్యే సరుకులకు వ్యవసాయ మార్కెట్ ద్వారా రసీదు జారీ చేసి మార్కెట్ ఫీజు ఆదాయాన్ని సమకూర్చి ఈ యొక్క మార్కెట్ ఆదాయం రాష్ట్ర వ్యాప్తంగా జమ చేయడంలో రెగ్యులర్ ఉద్యోగులతో సహా ఇంకా అంతకంటే ఎక్కువే పనిచేస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా మాకు ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఉండడం వల్ల మాకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. వాస్తవంగా 2010లో 814 జీవో ప్రకారము మినిమం టైం స్కేలు, లాస్ట్ గ్రేడ్ సర్వీసు వేతనము అప్పుడున్న పిఆర్సీ ప్రకారం 6,700 ఇచ్చారు. దాన్ని కనుక ఇప్పటి వరకు మనం అప్లై చేసుకునేది ఉంటే ఇప్పుడున్నటువంటి 11వ పిఆర్సీ ప్రకారం 814 జీవోను కనుక అప్లై చేసుకుంటే 19,000 కనీస వేతనం మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా గత తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జీవో నంబర్ 60 ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం 30% ఇంక్రీజ్ చేసి ఇవ్వడం వల్ల మాకు 15,600 వచ్చి ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ పోవడం వల్ల 13,411 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ధరల పెరుగుదల వల్ల ఇది కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పని మాత్రం రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా చేయాల్సినటువంటి ఎట్టి షాకిర్ లాగా ఉన్నది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 4-5 సార్ల గౌరవ మంత్రివర్యులను తుమ్మల నాగేశ్వరరావును కూడా కలిసి మా గోడు వెళ్ళబోసుకొని
మాకు ఆ జీవో నెంబర్ 814 ప్రకారంగా 19,000 వస్తా సార్ ఇప్పుడున్న పిఆర్సీ, కాబట్టి అది అమలు చేయండి అని కోరడం జరిగింది. చేద్దాం చూద్దాం అన్నారు తప్ప ఇంతవరకు ఇంకా ఏం అమలుకు నోచుకోలేని పరిస్థితులలో ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి పర్మిషన్ ఇచ్చిండ్రు ధర్నా జరుపుకోమని, కానీ ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ స్థానిక పోలీసుల ద్వారా బయలుదేరి వచ్చేటోళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచి దీన్ని విఫలం చేయాలనేటువంటి ద్వంద్వ విధానం వల్ల ఈ పద్ధతిని మేము ఖండిస్తూ ఉన్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు, చట్టపరిధిని అడుగుతాను న్యాయబద్ధంగానే. కాబట్టి ఫైనల్గా మేము ఏం చేస్తాను అంటే ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉండడం వల్ల నెల సరిగ్గా వేతనాలు రావడం లేదు. ఒక్కొక్క మార్కెట్లో 2 నెలలు 3 నెలల దాకా వేతనాలు రాని పరిస్థితి ఉన్నది. ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఏజెన్సీ వారు సరిగ్గా కట్టకపోవడం వల్ల కూడా మాకు 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే మాకు పెన్షన్కి అర్హత, కొన్ని మార్కెట్లలో అర్హత లేకుండా ఏజెన్సీ వాడు కట్టలేని పరిస్థితిలో కూడా చేతులు ఎత్తేసినటువంటి దౌర్భాగ్యం ఉన్నది. కాబట్టి నేరుగా మార్కెట్ కమిటీల ద్వారానే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మార్కెట్ కమిటీల ద్వారానే వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ చెల్లిస్తే మాకు భద్రత ఉంటుంది అనేది ఒకటి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు సాధారణ మరణానికి 2 లక్షలు, సహజ మరణానికి ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో చనిపోతే 5 లక్షలు ఇవ్వడంతో పాటు దహన ఖర్చు సంస్కారాలకు కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. మరి మనది మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రంలో కూడా అదే అమలు చేయాలి. ఎందుకంటే మన నుంచే అది విడిపోయింది కాబట్టి అక్కడ అమలైనప్పుడు ఈడ కూడా అమలు చేస్తే మాకు కూడా కొంత సౌకర్యవంతంగా ఉంటుంది అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వల్ల పనిచేస్తే ఈ 61 సంవత్సరం అయిపోయిందంటే కథం, ఇక మాకేముండదు, కొత్త సత్తే గోడావల భార్య అన్నట్టే ఉంటాయి మా జీవితాలు. అప్పటికే మాకు కూడా శరీరంలో కూడా జవసత్వాలు ఉడికిపోయి ఉంటాయి. కాబట్టి ఒక 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇస్తే కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదనేది మా విజ్ఞప్తి. ఎందుకంటే మాకు ఇచ్చే వేతనాలన్నీ ఏజెన్సీ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా ఆయా మార్కెట్ కమిటీల యొక్క నిధుల నుంచే చెల్లించడం జరుగుతుంది. నేరుగా ప్రభుత్వం నుంచి చెల్లించుడు, గ్రాంట్ మంజూరు చేయడం లాంటివి ఏం లేవు. కాబట్టి ప్రభుత్వం మీద కూడా ఎలాంటి ఆర్థిక భారం పడది మాకు ఇవ్వడం వల్ల. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా పెద్ద మనసుతోని స్పందించి మా కోరికలను అమలు చేసి మాకు జీవనోపాధి మెరుగుపడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.